తిరుపతి నగరంలో ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో క్విక్ కామర్స్ డార్క్ స్టోర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 600 కిలోల ఆహార పదార్థాలను స్టోర్ యాజమాన్యాల సమక్షంలోనే నాశనం చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు. అపరిశుభ్రమైన నిల్వలు, కొల్లిపోయిన కూరగాయలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను మంచి స్టాక్తో కలిపి నిల్వ చేయడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇకపై నాణ్యమైన గడువు ముగియని ఆహార పదార్థాలని విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ స్పష్టం చేశారు. సో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో మనకి క్విక్ కామర్స్ డార్క్ స్టోర్ సంబంధించి 4 బ్రాంచెస్ మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 స్విగ్గీ ఇన్స్టామార్ట్ బ్రాంచ్లు అండ్ 2 బ్లింకిట్ బ్రాంచ్లు ఉన్నాయి. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైకుంఠపురం దగ్గర ఉండే బ్లింకిట్ స్టోర్ విజిట్ చేసాము. అక్కడ చాలా ఇన్సానిటరీ ప్రెమిసెస్ని నోట్ చేసుకున్నాము. దాంతోపాటు మనకి డేట్లు లేకుండా ఎక్స్పైర్ అయిపోయిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా గుర్తించాము. వాటినంతా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇన్స్టామార్ట్ 2 బ్రాంచెస్ ఏదైతే లీలామాల్ సర్కిల్లో ఉందో అదొక బ్రాంచ్, అండ్ దెన్ అవిలాల రోడ్లో ఉండే ఇన్స్టామార్ట్ బ్రాంచ్ కూడా చెక్ చేయడం జరిగింది. వీటిలో భారీ స్థాయిలో డేట్స్ లేకుండా ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ మనకి లభ్యమయ్యాయి. దాంట్లో మెయిన్ డైరీ ప్రోడక్ట్స్ అబ్జర్వ్ చేసాము, మీట్ ప్రోడక్ట్స్, బెవరేజెస్, బ్రెడ్, వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఇతర గ్రాసరీస్ అన్నీ కూడా మనకి ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినా కూడా కొన్ని నెలలు గడుస్తున్నా కూడా మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అట్లే స్టోర్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది. మెయిన్ ఈ కంపెనీస్ నేషనల్ లెవెల్ కంపెనీస్ అయినా కూడా వాటిలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్న లోకల్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ అండ్ ఫెయిల్యూర్ వల్ల ఈ మనకి ఇంపర్ఫెక్షన్స్ మనం గుర్తించాము. సో వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందరికీ నోటీసెస్ ఇష్యూ చేసి పెనాల్టీ వేయడం జరిగింది. ఇంకొకసారి భవిష్యత్తులో రిపీట్ చేస్తే వాళ్ళ ట్రేడ్ లైసెన్స్లు కూడా రద్దు చేసి క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. మెయిన్ లోకల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో కావాలో మేము రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. రిపీటెడ్గా మనకి ప్రతి మంత్ కూడా మేము ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా భయం లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే మాత్రం ఉపేక్షించేది లేదు. మెయిన్ మనకి ఫిఫో అండ్ ఫెఫో మెథడ్స్ ఫాలో కావాలా మెయిన్ గ్రాసరీ స్టోర్స్. సో ఫస్ట్ అవుట్ బేసిస్ మీద లేదా ఫస్ట్ ఎక్స్పైర్డ్ ఫస్ట్ అవుట్ బేసిస్ మీద ఇవన్నీ కూడా రన్ చేయాలా. దాంతోపాటు స్టోరేజ్ టెంపరేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఫుడ్ హ్యాండ్లింగ్ ఏదైతే గ్రాసరీస్ హ్యాండ్లింగ్ ఉందో ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయడము, పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ మెజర్స్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ ఈ వేస్ట్ సెగ్రిగేషన్ కూడా బిన్స్ డ్రై అండ్ వెట్ వేస్ట్లో 2 కంపార్ట్మెంట్స్లో సపరేట్గా దాన్ని సెగ్రిగేట్ చేసి కార్పొరేషన్కి అందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా వాడకాన్ని మనం గుర్తించాము. సో ఇవన్నీ అబ్నార్మాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి నోటీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకెక్కడైనా గ్రాసరీ స్టోర్స్లో కానీ ఇంకెక్కడైనా సూపర్ మార్కెట్స్లో లేదా ఇట్లాంటి డార్క్ స్టోర్స్లో ఇట్లా మనకి నోట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని పర్మనెంట్గా ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి వాటిని క్లోజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం నగరపాలక సంస్థ నుంచి. అందరూ ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్లో ఇట్లా ఆర్డర్ చేసేటప్పుడు క్వాలిటీ ఎక్స్పైరీ డేట్స్ కూడా చెక్ చేసుకొని ఆ లేబులింగ్ అంతా చూసుకొని వాటిని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిందని కోరుకుంటాను.